గేవర్ సిట్ ఉత్తర భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఉత్తర భారతంలో హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఈ స్వీట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా రాజస్థాన్లో అతి ఎక్కువగా ఈ స్వీట్ను తయారు చేస్తుంటారు. ఇది అచ్చంగా తేనె పట్టు లాంటి ఆకారంలో తేనె ఈగలు ఏదైతే తేనె పురుగులు వేసిన లాంటి ఆకారంలో దీన్ని ఉంటుంది. ప్రధానంగా ఇది రాజస్థాన్తో పాటు హర్యానా, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధిగాంచింది. రాజస్థాన్లో అతి ఎక్కువగా దీన్ని తయారు చేస్తుంటారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానంగా పండగలకు అతి ముఖ్యంగా తయారు చేసి ఉంటుంది. దీనికి వేడిని తగ్గించే దిశగా ఇది పనిచేస్తుందని చెప్పి వీరి నమ్మకం. దీనిలో గేవర్ స్వీట్లో రకరకాల అలంకరణతో చేస్తుంటారు. మలై గేవర్ ఒకటి, డ్రై ఫ్రూట్ గేవర్ ఒకటి, ఇట్లా 2 రకాల గేవర్లు తయారు చేస్తారు. గేవర్ పైన చిక్కటి పాలతో చేసిన మలై రబ్రీ వేస్తారు. అదేవిధంగా డ్రై ఫ్రూట్కి సంబంధించి బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్తో అలంకరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇది గేవర్ సీడ్ తయారీ విధానం మైదా, నెయ్యి, చక్కెర, సిరప్తో తయారు చేసి వేడి నూనెలో వేయిస్తారు. తర్వాత చక్కెర పానకంలో దీన్ని ముంచడం వల్ల గేవర్ సీడ్ తయారవుతుంది. అచ్చంగా దీని ఆకృతి అచ్చంగా తేనె పట్టు రంధ్రాలలాగా ఉంటుంది. తింటే కరకరలాడుతూ ఉంటుంది. దీనికి ప్రాముఖ్యతగా ఉంటుంది. ప్రధానంగా ఇది తయారీ విధానం రాజస్థాన్లో అతి ఎక్కువగా తయారు చేస్తారు. గేవర్ సీడ్ ప్రత్యేకత తేనె పట్టు లాంటి ఆకృతి కలిగి క్రిస్పీగా ఉండడం. దీని చక్కెర పానకంతో నానబెట్టి దీన్ని మలై మరియు డ్రై ఫ్రూట్లను జోడించి అలంకరిస్తుంటారు. ప్రధానంగా రాజస్థాన్లో ఇది ఎక్కువగా తింటూ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి ఈ తయారీ విధానానికి సంబంధించి వారిని అడుగుదాం. ముఖ్యంగా దీనికి సంబంధించి అతను తయారీ చేస్తున్నారు. తయారీ చేసేటప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తారనే దానికి సంబంధించి తయారీదారు ఉన్నాడు. బోలో आप ये कैसा बनाते हैं गेवर सीट? मैदा दूध से इसका आटा लगाते हैं, घी में इसको बनाते हैं घी में। अच्छा, ये इधर राजस्थान में फेमस है गेवर सीट. इधर का ऐसा कौन कौन का? मारवाड़ी है, तेलुगु सब लोग लिख जाते हैं. मारवाड़ी सबसे ज़्यादा लिख जाते हैं. मारवाड़ी अपन स्पेशल बनाते हैं, 20 साल से बना रहे हैं. इधर ओनली संक्रांति की बनाते हैं कि कभी कभी? ओनली संक्रांति सर. संक्रांति. कितना केजी कैसा? 500 रुपये केजी. 500 रुपये. हाँ. क्या क्या इसमें? घी, मैदा, दूध से बनता. हाँ सर. ये देखने में लिए पूरा तेने पट्टू का जैसा रहते हैं. ऐसा यही राउंड में कई को बनाते हैं? इसको संचा से बनता है. बनाने का संचा आता है, उससे बनता सर. ఇక్కడ తెలుగులో మాట్లాడేందుకు ఒక మహిళ అయితే ఉంది. ముందుగా తయారీ చేసే అతను అడుగుదాం. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ఎలా అంటే ఇట్లా నువ్వు చేయడం వల్ల క్యా ऐसा बना रहे ना जी, ऐसा थोड़ा थोड़ा डाल रहे कई को? ये थोड़ा थोड़ा डाले तो ही बनता है, नहीं तो नहीं बनाने को आता है. हाँ. इसको क्या है, एक राउंड बनाने को 4 पीस को 15 से 20 मिनट लगता है. 20 मिनट जी. थोड़ा थोड़ा आटा डाल रहे क्या? वो क्या डाल रहे हो? थोड़ा थोड़ा ये मैदा पिंडी है, दूध है. हाँ, दोनों को मिक्स करके बनाते हैं घी को. ये 4 बनने के लिए कितना टाइम लगते हैं? 20 मिनट. 20 मिनट जी. दिन में कितना किलो बनाते हैं? दिन में एक 15 से 20 किलो मैदा निकलता पूरे दिन में. अच्छा, इसमें क्या क्या डालते हैं? इसमें अपना दूध रहता, मैदा पिंडी रहता और घी रहता. ओके. और चक्कर डालते हैं? नहीं, शक्कर ऊपर से अलग पिलाते. हाँ, ये अभी जो बना रहे ये विदाउट शुगर है. शुगर का अलग रहता, मलाई का अलग रहता. మొత్తంగా చూడొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఇది తయారు చేసే విధానం అయితే ఒక రోజుకు 15 నుంచి 20 కిలోలు తయారు చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ముందుగా ఇది తయారు చేస్తాం. తయారు చేసినాక డ్రై ఫ్రూట్కు సంబంధించి అదేవిధంగా చక్కెరకు సంబంధించి 2 రకాలుగా తయారీ విధానం ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది. ఎందుకంటే గేవర్ తయారు చేసిన తర్వాత దాంట్లో ఆన్కము నింపుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, ఇప్పుడు మీరు ఆన్కం పోస్తున్నారు. ఇది తయారు చేసిన తర్వాత ఎంతసేపట్లో దీన్ని ఆన్కం తయారు చేస్తారు? చల్లగా కావాలి. చల్లగా కావాలి. ఎంతసేపట్లో ఆన్కం తయారవుతుంది? ఇది లేదంటే 1 అవర్ పడుతుంది. 1 అవర్లో ఇది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోగానే మేము కొంచెం ఇది 15 మినిట్స్ అయినాక చల్లగా అయిపోయినాక తర్వాత మేము దీనికి పానకం తాగిపిస్తాము. ఎంతసేపు ఉంచుతాం అట్లా దాని మీద? ఒక 10-15 మినిట్స్ ఉంచుతాం. మొత్తం ఇంకుతుందా దానికి? ఇంకుతుంది మొత్తం.
ఇది అంటే అంటే ఇది టేస్ట్ వస్తుంది కాబట్టి. అంటే ఎవరికి ఇష్టం ఉన్నది ఎవరికి లేదు అన్నట్టు వాళ్ళకు ఇష్టం ఉంటేనే మేము ఇస్తాం. అడుగుతారు చక్కెర కావాలని చక్కెర తింటుంది, లేదంటే డ్రై ఫ్రూట్ ఉంటుందా? డ్రై ఫ్రూట్ కాదు, నార్మల్ కావాలంటే నార్మల్ ఇస్తాం, చక్కెర కావాలంటే చక్కెర ఇస్తాం. ఎట్లా కిలో ఉంటుంది? ఇది ఐటమ్స్ బట్టి ఉంటుంది. మొత్తానికి చూడొచ్చు, ఇది ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. రాజస్థాన్ ప్రాంతంలో దీని తయారీ విధానం అతి ఎక్కువగా ఉంటుంది. అక్కడనే ఎక్కువగా ఆ ప్రాంత వాసులు ఎక్కువగా దీన్ని ఆచరిస్తారు. దాని పండగల్లో ప్రధానంగా సంక్రాంతి పండగకు మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇది గేవర్ సీడ్ను తయారు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులందరికీ కూడా ఏదైతే గుజరాతీ, మార్వాడి లాంటి ప్రజలు ఈ నిజామాబాద్లో అతి ఎక్కువగా ఉంటారు. వారి పండగ తీపి గుర్తులుగా బంధువులకు గిఫ్ట్గా పంపిస్తుంటారు. అందువల్లనే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అతి ఎక్కువగా గేవర్ సీడ్ తయారీ చేస్తున్నాం మేము. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో అతి ఎక్కువగా వాడుతుంటారు. రాజస్థాన్లో ఈ స్వీటు ప్రత్యేకత అని చెప్తుంటారు. రాజస్థాన్తో పాటు ఢిల్లీ, అదేవిధంగా హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు పాక్కపోయింది ఈ స్వీట్ తయారు చేయడం. ప్రధానంగా రాజస్థాన్ వాసులే అతి ఎక్కువగా దీన్ని తయారు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు వారి పండుగలకు సంబంధించి ఆ సమయంలో ఇది ఆ పండుగల సమయంలో వారి ఆ ప్రాంతంలో తయారు చేస్తారు. తెలంగాణలో మాత్రం నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ సంక్రాంతి పండగకే ఇక్కడ తయారు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ వారి చుట్టాలకు, బంధువులకు అందరికీ కూడా ఇస్తామని ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కిలోకు 500 రూపాయలకు సంబంధించి దానికి సంబంధించి చొప్పున అమ్ముతూ ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రధానంగా గేవర్ సీట్ అంటేనే అది అచ్చంగా తేనె పట్టు లాంటి ఆకృతి కలిగి ఉంటే రౌండ్గా దీని శాంచెలు తయారవుతుంటాయి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి మొత్తంగా ఈ గేవర్ సీట్ తయారీ విధానం బాగుంటుంది. దీనికి ప్రతి ఒక్కరు ఈ ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ఈ గేవర్ సీట్ సంక్రాంతి స్పెషల్గా తయారు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాసింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. గేవర్ సీట్ను కూడా తెలంగాణలో కొనేందుకు అతి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఈ లలితమహల్ థియేటర్ ప్రాంతంలో దీన్ని అమ్ముతున్న పరిస్థితులు నెలకొని ఇక్కడ గేవర్ సీట్కు ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ దీనికి సంబంధించిన పెద్ద ఆమె ఉంది, ఆ అమ్మని అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ కిतना साल से आप लोग बना रहे थे? 50 वर्ष हुआ। पहले राजू का पापा बनाता, अब पापा खत्म हो गया तो राजू बना रहे। 50 वर्ष होगा। 50 वर्ष। कैसा किलो बेचते आप? पहले सस्ता बने, अब ही बात 600 रुपये किलो बेच रहे। मीठा 500 रुपये किलो। ये गेवर तैयारी कर रहे हैं ना इधर? ये गेवर इधर ही तैयार कर रहे हैं आप लोग? तो राजस्थान में भी तैयार करते हैं? हाँ करते ना, राजस्थान में करते। इधर का फेमस है, इधर का फेमस है ये गेवर? नहीं, इधर ज़्यादा बिकता, राजस्थान में कम बिके। फीणी राजस्थान की लाते और रेवाड़ी, ये तिल पापड़ी राजस्थान लाते ब्यावरो। ఇక్కడ గేవర్ సీట్ను కూడా కొనుక్కపోయేందుకు వివిధ ప్రాంతాల్లో. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను నిజామాబాద్ అండి. ఏం కొనుక్కోబోతున్నావు? ఈ ఫేని, నువ్వులు లడ్డూలు ఇవన్నీ తీసుకోపోతాం మేము. ఎప్పుడు వస్తావు ఇక్కడికి? ఎప్పుడు వస్తూ ఉంటాం మేడం. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇది అసలు ఏం కొనడానికి వచ్చారు? మాది ఇక్కడ నిజామాబాద్. ఇక్కడ గేవరు స్వీట్ అమ్ముతున్నారని, లలితమహల్ టాకీస్ దగ్గర ఉన్న గణపతి టెంపుల్లో అమ్ముతున్నారని తెలిసి వచ్చాము. ఇది రాజస్థాన్కి సంబంధించిన స్పెషల్ స్వీట్ అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూద్దాము, రాజస్థాన్కి సంబంధించిన స్వీట్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దామని వచ్చాము. ఇక్కడ చూశాను, చాలా బాగుంది. గీ సంబంధించి గేవర్ స్వీట్ చాలా బాగుంది. అలాగే పేనీలు కూడా గీతో తయారు చేసిన పేనీలు కూడా అమ్ముతున్నారని తెలిసి అది కూడా తీసుకుంటున్నాను. ఈ 2 రకాలు స్వీట్ అయితే నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. రాజస్థాన్కి సంబంధించిన స్వీట్ మనకు స్పెషల్గా ఇక్కడ దొరకదు కాబట్టి అది ప్రత్యేకంగా ఈ వారం రోజులు మాత్రమే అమ్ముతారని తెలిసి నేను వచ్చాను తీసుకోవడానికి. చాలా బాగుంది. అయితే ప్రధానంగా చూడండి, అయితే తేనె పట్టు లాంటిగా ఇది అంతా మనం తేనె పట్టు ఉంటుంది, అదే రంధ్రాలు ఉంటాయి. అదే తేనె, దీన్ని చూస్తే తేనె పట్టును చూసినట్టుగానే ఉంది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది. 500 రూపీస్ కేజీ. అది గీతో తయారు చేసిందంటే చాలా రీజనబుల్. మనం అనుకున్నట్టుగా ఆ స్వీట్ ముందు, ఆ టేస్ట్ ముందు మనం పెట్టే రేటు కూడా పెద్దగా ఏం అనిపించట్లేదు. చాలా, నేనైతే సాటిస్ఫైడ్ టేస్ట్. మొత్తానికి చూడొచ్చు, ఈ రాజస్థాన్లో తయారయ్యే గేవర్ సీట్ మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గణపతి టెంపుల్ ప్రక్కన తయారు కావడం, నిజామాబాద్ జిల్లా
ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్లో తయారయ్యే స్వీట్ ఇక్కడ కూడా తయారవుతుందంటే దీనివల్ల ఎలా ఉంటుందని మేము కొనుక్కోవడానికి వచ్చాం. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 500 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. మొత్తంగా గీతో చక్కెర పానకంలో దాన్ని ముంచిన తర్వాత అమ్ముతూ ఉంటారు. దీనివల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలే ఉండడంతో పాటు ఇది ఎంతో స్వీట్గా ఉంటుంది, ఎంతో మంది ఆకర్షణగా ఉంటుంది. తేనె పట్టు ఆకర్షణ కలిగి ఉండడం వల్ల దీన్ని కొనుక్కొని తినేందుకు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప ఆసిఫ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.